హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈరోజు వచ్చేసి టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఉంది కదా, టీవీఎస్ సూపర్ ఎక్సెల్ అనేది హెడ్ ప్లస్ సైలెన్సర్ అనేది ఏ విధంగా సాఫ్ చేసుకోవాలని మీకు పూర్తిగా చూస్తాను ఫ్రెండ్స్. మనకు జనరల్గా ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, మనకు ఈ పాత మోడల్ బండి కంటే, పాత మోడల్ బండి కదా, ఈ పాత మోడల్ బండికి అనేది మనకు పెట్రోల్ అనేది ఆయిల్ కలుస్తుంది. ఆయిల్ కలిసినప్పుడు ఆయిల్ మొత్తం మనకు పెట్రోల్ ఆయిల్ కలిసి మనకు మొత్తం కాలిపోయినప్పుడు మనకు హెడ్ లోపల జామ్ అయిపోతుంది. హెడ్ లోపల జామ్ అయిపోయి ఆ తర్వాత సైలెన్సర్ కూడా జామ్ అయిపోతుంది అనమాట. మనకు జామ్ అయిపోయినప్పుడు మనకు బండి అనేది నడుస్తాం కదా, బండి అనేది పికప్ ఉండదు, హోల్స్ అన్ని మూసుకపోతాయి కాబట్టి పికప్ ఉండదు. సరేనా? ఈ హోల్స్ మొత్తం ఎలా సాఫ్ చేసుకోవాలని మీకు పూర్తిగా ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం తాళంచే ఉంది ఫ్రెండ్స్, తాళంచే అయితే ఆన్ చేద్దాము. తాళంచే ఆన్ చేసి మనం బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాం. మీకు ప్రాబ్లం అయితే ఏ ప్రాబ్లం వచ్చిందో చూద్దాము. సరేనా? మనమైతే కిక్ కొడదాము. సరేనా? కిక్ కొట్టి మన బండి అయితే స్టార్ట్ అయింది కదా, చూడండి మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది. మీకు ఇతల సైడ్ నుంచి వస్తే మీకు అర్థమవుతుంది. మనకు సైలెన్సర్ సౌండ్ అయితే ఒకసారి మీరు అయితే గమనించండి. సరేనా? చూడండి మనం అయితే బండి రేస్ అయితే చేద్దాం. రేస్ చేస్తే అయితే మనకు బండి అయితే మనకు రేస్ అవ్వట్లేదు, అంటే మనకు బండి అయితే పికప్ లేదు. ఒకసారి చూడండి, మీరైతే ఒకసారి గమనించండి. నేనైతే సైలెంట్గానే ఉంటాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు సౌండ్ అయితే వినండి, క్లారిటీగా వినండి. మీ సౌండ్ అయితే ఎక్సిలేటర్ ఇచ్చినా కూడా మనకు బండి అయితే మనకు పికప్ అయితే లేదు. ఒకసారి అయితే వినండి క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్, మన బండి అయితే రేస్ చేసినా కూడా మనకు బండి అయితే పికప్ రావట్లేదు. ఒకసారి మీరు మళ్ళీ గమనించండి ఫ్రెండ్స్. చూడండి మనకు బండి అయితే పికప్ అయితే లేదు. ఒకసారి మీరు మళ్ళీ గమనించండి. మనం ఎంత రేజ్ చేసినా కూడా మనకు పికప్ అనేది కరెక్ట్ రావట్లేదు ఫ్రెండ్స్. సరేనా? చూడండి మనకు క్లారిటీగా చూడండి. మనకి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, మనకు సైలెన్సరు ప్లస్ హెడ్ రెండు జామ్ అయినాయి. రెండు జామ్ అయినప్పుడు మనకు ఈ ప్రాబ్లం అనేది రెండు జామ్ అయినందుకు మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్రెండ్స్. సరేనా? మనం ఇవి మొత్తం ఇప్పి సాఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మేము చూడండి, మీకు మంచిగా చూపిస్తాం మీకు ఏ విధంగా సాఫ్ చేసుకోవాలనేది. సరేనా? మనకు ముందుగా ఉంది కదా ఫ్రెండ్స్, ముందుగా మన సైలెన్సర్ ఉంది కదా, చూడండి ఇక్కడ సైడ్ సైలెన్సర్ చూడండి. సైలెన్సర్ అయితే మనకు ఈ సైలెన్సర్ ఓపెన్ చేసి మనం సాఫ్ చేసుకోవాలి. సరేనా? ముందుగా మన పెద్ద సైలెన్సర్ బోల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, సైలెన్సర్ బోల్ట్ అయితే మనం లూజ్ చేసేసుకుందాం. సరేనా? ఇక్కడ సైడ్ చూడండి 16 నెంబర్ బోల్ట్, 16 నెంబర్ రింగ్ పానతోటి ఓపెన్ చేసుకోండి. 16 నెంబర్ రింగ్ పానతోటి చూడండి, 16 నెంబర్ రింగ్ పానతోటి మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ నట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా లూజ్ చేసి పెట్టండి, ఎందుకంటే కొద్దిగా మనం లూజ్ చేస్తే ఏంటంటే మనం ముందల సైడ్ బోల్టాలు ఓపెన్ చేసుకోవాలి కాబట్టి మనకు ముందుగా కొద్దిగా లూజ్ చేసి పెట్టుకోండి. కొద్దిగా అంత ఈ మాత్రం సరిపోతుంది. తర్వాత మన కింది సైడ్ 12 నెంబర్ బోల్టాలు వస్తాయి ఫ్రెండ్స్. రెండు 12 నెంబర్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. చూడండి రెండు 12 నెంబర్ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి మనం 12 నెంబర్ రింగ్ పానతోటి ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరేనా? చూడండి మనం 12 నెంబర్ రింగ్ పానతోటి ఓపెన్ చేసేసుకుందాం. ఇవి బోల్టాలు అనేవి సైలెన్సర్ కింది సైడ్ ఉంటాయి, మనకు బోర్డు దగ్గర వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. సరేనా? కింది సైడ్ వస్తాయి అవి బోల్టాలు అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక మనం ముందుగా ముందలు అన్న ఓపెన్ చేసుకోవచ్చు, అదన్నా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మనకు సపోర్ట్ ఉండడానికి మాత్రం కంపల్సరీగా. సరేనా? ఈ నట్లయితే ఉన్న కిందికి ఎట్టేద్దాం. కిందికి ఎట్టే 16 నెంబర్ బోల్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, 16 నెంబర్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మనకు సైలెన్సర్ అనేది కిందికి వచ్చేస్తుంది. మనకు మొత్తం కిందికి వచ్చేస్తుంది, సైలెన్సర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ సైడ్ పొల్యూషన్ పైప్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సైడ్ మనకు పొల్యూషన్ పైప్ వస్తుంది. ఈ పొల్యూషన్ పైప్ కనెక్షన్ అయితే తీసేసేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకి పొల్యూషన్ పైప్ అంటారు. పొల్యూషన్ పైప్ కనెక్షన్ అయితే తీసేస్తాం. తీసిన తర్వాత మనకు సైలెన్సర్ అనేది మొత్తం కిందికి వచ్చేస్తుంది. సరేనా? చూడండి మనకి ఇది తీసి పక్కకి పెట్టేసినాం కదా, పక్కకి పెట్టేసిన తర్వాత చూడండి మన సైలెన్సర్ హోల్ అని చెప్పినా కదా మీకు, సైలెన్సర్ హోల్ అనేది చూడండి మనకి హోల్ అనేది మొత్తం జామ్ అయిపోయింది. చూడండి మనకు చిన్న స్కూల్ డేవర్ తోటి మొత్తం సాఫ్ చేసుకోవాలి. స్కూల్ డేవర్ తోటి మొత్తం మామూలుగా లోపల సైడ్ పిస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా మెల్లగా లైట్గా గీకండి. మొత్తం లైట్గా మామూలుగా గీకుతూ ఉంటే మనకు మొత్తం కచ్చరలాగా మొత్తం కింద పడిపోతుంది అనమాట. మీకు మొత్తం నేను సాఫ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. సరేనా? మొత్తం నీట్గా నెమ్మదిగా సాఫ్ చేయండి. లోపల పిస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా దాన్ని తలగకుండా మామూలుగా మెల్లగా సాఫ్ చేస్తూ ఉండండి. మీకు మొత్తం సాఫ్ చేయండి. ఇట్లా హోల్ మొత్తం చూడండి మనకు లోపల సైడ్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. ఈ హోల్ జామ్ అయితే ఏంటంటే మనకు బండి అనేది పికప్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. సరేనా? లోపల సైడ్ ఇట్లా పెట్టి మామూలుగా ఈ టైప్ అనండి, లోపల సైడ్ కరెక్ట్గానండి ఈ టైప్ అంటే మనకు సరిపోతుంది. సరేనా? అది సరిపోయిన తర్వాత మనకు చూడండి ఒకసారి అయితే మనకు కచ్చర ఎంత వెళ్ళిందో చూడండి. ఒకసారి మీరు గమనించండి. చూడండి ఒకసారి చూడండి ఎంత కచ్చర వెళ్ళింది చూడండి. మనకి ఈ విధంగా మొత్తం జామ్ అయిపోతుంది అనమాట సైలెన్సర్ లోపల అనేది. మనకి ఇంత కచ్చర కదా, నేను సాఫ్ చేసినా పోతే పడతా ఉంది. సరేనా? మనం ఇప్పుడు ఒకసారి మనం హెడ్ అనేది ఓపెన్ చేసుకుందాం. హెడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అర్థమవుతుంది. సరేనా? ఫ్రెండ్స్ హెడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. హెడ్ ఓపెన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సరేనా? ఈ ప్లగ్ వైర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ప్లగ్ వైర్ అయితే తీసేద్దాం. తీసేసిన తర్వాత మీ తాన మన ప్లగ్ పాన్ ఉంటుంది కదా,
మన టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ప్లగ్ పాన్ ఉంటుంది కదా, ప్లగ్ పాన తోటే ఓపెన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సైడ్ నుంచి పాన పెట్టుకోవచ్చు. 11 నెంబర్ పాన ఫ్రెండ్స్, ఇది 11 నెంబర్ నట్లు వస్తాయి లోపల సైడ్, మొత్తం 11 నెంబర్ నట్లే దాంట్లోకి వచ్చేవి. సరేనా, గుర్తుపెట్టుకోండి. 11 నెంబర్ టీ పాన తోటైనా ఓపెన్ చేసుకోవచ్చు. 11 నెంబర్ మీకు తన ప్లగ్ పాన్ ఉంటే ప్లగ్ పాన తోటైనా ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఓపెన్ చేసుకోవడం అయితే. సరేనా, చూడండి మనకు 4 బోల్టాలు ఉన్నాయి కదా, 4 బోల్టాలకు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాం మొత్తము. 4 బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో కింద వాచర్స్ వస్తాయి అనమాట. వాచర్స్ నట్లు పడతాయి మనకు. చూడండి వాచర్స్ ఇవి మొత్తం. వాచర్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, పక్కకి పెట్టేసేయాలి వాచర్స్ మొత్తం పక్కకి పెట్టేసిన తర్వాత నాకు హెడ్ మొత్తం జామ్ అయిపోతుంది అనమాట. హెడ్ మొత్తం జామ్ అయిపోయింది, ఒకసారి మీరు గమనించండి. లోపల సైడ్ చూడండి ఒకసారి, అయితే హెడ్ మొత్తం జామ్ అయిపోయింది. అది మనకు చూడండి ఒకసారి చూడండి, పిస్టింగ్ కొట్టినా కదా, చూడండి ఒకసారి చూడండి. మనకు ఇప్పుడు ఈ టైప్ కొట్టినా కూడా మనకు లోపల సైడ్ ఆడుతుంది కదా, మొత్తం జామ్ అయిపోయింది. ఒకసారి చూడండి, మనకు సైలెన్సర్ హోల్ ఉంది కదా, హోల్కి సమానం పెట్టుకుందాం. సమానం పెట్టుకొని మనం హోల్ అనేది మళ్ళీ సాఫ్ చేసేసుకుందాం. చూడండి మన చేతితో దొబ్బినాయి కదా, ఇప్పుడు స్ట్రేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి నేను స్కూల్ డ్రైవర్తో సాఫ్ చేస్తే చూడండి. మీరు ఒకవేళ సాఫ్ చేయాలనుకున్నారనుకోండి, ఈ విధంగా సాఫ్ చేసుకున్నట్టు చాలా బెటర్ అయిన ఉంటుంది. ఇట్లా నేను స్కూల్ డ్రైవర్తో మనకు స్కూల్ డ్రైవర్ కనబడుతుంది కదా, ఒకసారి మీరు గమనించండి. స్కూల్ డ్రైవర్ కనబడుతుంది కదా మీకు క్లారిటీగా, చూడండి ఒకసారి గమనించండి. స్కూల్ డ్రైవర్ కనబడుతుంది కదా, ఇట్లా సాఫ్ చేసుకుర్రు అనుకోండి చాలా బెటర్. మనకు ఏమైనా హోల్స్ లోపల ఏమైనా ఉన్నా కూడా, కచరా ఉన్నా కూడా డైరెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆ హోల్ సరిగా లేకుండా మనం లోపల కన్నాం అనుకోండి, మనకు హెడ్ జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సరేనా, మీరు ఎప్పుడైనా పర్వాలేదు సైలెన్సర్ హెడ్ 2 ఓపెన్ చేసి సాఫ్ చేసుకున్నారు అనుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. నా చిన్న సొల్యూషన్ అనుకోండి ఫ్రెండ్స్. సరేనా, మనం ఇప్పుడు సాఫ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫిస్టింగ్ ఉంది కదా, ఫిస్టింగ్ అనేది సాఫ్ చేసేసుకుందాం. మనకు హోల్ అయితే సాఫ్ చేసేసినాం కదా కింద సైడ్ నుంచి ఇప్పటిదాకా. మనకి హెడ్ అనేది సాఫ్ చేద్దాం. చూడండి మనకి మొత్తం కచరానే, చూడండి మొత్తం కచరానే. మనకు మామూలుగా ఆక్సర్ బెడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆక్సర్ బెడ్ తోటి సాఫ్ చేసేసుకోవచ్చు. చూడండి మామూలుగా ఇట్లా గీకితే మొత్తం సరిపోతుంది. చూడండి మామూలుగా ఇట్లా గీకండి, మొత్తం పొట్టు వెళ్ళిపోయేటట్టు, పైనకించి పొట్టు వెళ్ళిపోయేటట్టు చూడండి, మొత్తం సాఫ్ చేసేద్దాం. మొత్తం చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్. సాఫ్ చేసినప్పుడు అయితే చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఏంటంటే బండి అనేది మనకు పికప్ ఉండదు, మైలేజ్ ఉండదు, బండి ఆగిపోవడానికి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బండి పికప్ ఆగిపోవడం ప్రాబ్లమ్స్, అన్నీ కొన్ని స్టార్టింగ్ ట్రబుల్, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా అయితే మీకు జనరల్గా ప్రాబ్లం వచ్చింది, పికప్ లేదు, మాకు ఇలాంటి సతాయిస్తుంది అని అంటే కంపల్సరీగా మీరు హెడ్ ప్లస్ సైలెన్సర్ అనేది క్లీన్ చేసుకోండి. మీకు ఈ ప్రాబ్లం అయితే మామూలుగా అయితే రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సరేనా, మీరు సాఫ్ చేసేసుకున్న తర్వాత మనకు పెట్రోల్ తోటి అనేది మనకు సాఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మన పెట్రోల్ ఉంటుంది కదా, పెట్రోల్ తోటి అనేది మొత్తం మనం పిస్టింగ్ అనేది మొత్తం తూడ్చండి. ఎందుకంటే మొత్తం కచరా ఉంటుంది కదా, మనం మొత్తం కచరా ఇది చూడండి ఎంత కచరా వెళ్తుంది చూడండి, ఒకసారి గమనించండి. ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి కంపల్సరీగా ఓపెన్ చేసిందంటే మనం సాఫ్ చేయడానికైనా ఓపెన్ చేసినాము. కంపల్సరీగా పిస్టింగ్ మొత్తం నీట్గా ఈ విధంగా సాఫ్ చేసుకోండి. మొత్తం నీట్గా సాఫ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా బట్టతోటి కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడు సాఫ్ చేసుకున్నాం కదా, బట్టతోటి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాం. సరేనా, చూడండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ పిస్టింగ్ సైడ్ మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకు హెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, హెడ్ అనేది సాఫ్ చేసేసుకుందాం. చూడండి మనకి హెడ్ ఇది, చూడండి ఒకసారి గమనించండి. హెడ్ ఇది చూడండి, ఇది హెడ్. మనకి హెడ్ అనేది సాఫ్ చేసేసుకుందాం. మనకి హెడ్ అంటే ఇదే ఫ్రెండ్స్, ముందర ఉండే హెడ్ అంటారు కదా, హెడ్ అంటే ఇదే, గుర్తుపెట్టుకోండి. సరేనా, మనకి ఇది మొత్తం ఇది కూడా మొత్తం సాఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి దీనికి కూడా కచరా ఎంత ఉందో చూడండి, ఒకసారి గమనించండి. చూడండి మీకు ఎంత కచరా వెళ్ళింది, దీనికి కూడా మీకు ఎంత జామ్ అయింది అనేది క్లారిటీ కావాలంటే మేము చూపించాలి కాబట్టి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మొత్తం సాఫ్ చేసినాం కదా, ఒకసారి నా చేతిలో పోసుకొని మీకు చూపిస్తా. చూడండి ఎంత కచరా జామ్ అయింది అనేది ఒకసారి చూడండి ఎంత కచరా జామ్ అయింది ఒకసారి గమనించండి. కాలికి హెడ్లోనే గింత వెళ్ళిందంటే మన సైలెన్సర్ హోల్లో ఎంత ఉంటుంది చూడ, ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా, మనం హెడ్ అయితే మొత్తం క్లీన్ చేసేద్దాం. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. దీన్ని కూడా మొత్తం పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సరేనా, మొత్తం మీరు సాఫ్ చేసినాం కదా, సాఫ్ చేసిన తర్వాత పెట్రోల్ వేద్దాం. పెట్రోల్ వేస్తే ఇంకా నీట్గా అవుతుంది అనమాట. పెట్రోల్ వేసి సాఫ్ చేస్తే నీట్గా అవుతుంది. ఇంట్లో పెట్రోల్ వేసి మొత్తం నీట్గా ఇప్పటిదాకా ఎట్లా సాఫ్ చేసినాం అట్లా మనకి ఏంటంటే మనకు మళ్ళీ ప్రాబ్లం రాకుండా చేసుకున్న కాడికైనా వర్క్ నెమ్మదిగా అయినా పర్వాలేదు, నీట్గా చేసుకోండి కంపల్సరీగా. సరేనా, ఈ విధంగా చేసుకోండి కంపల్సరీగా, నీట్గా చేసుకొని మళ్ళీ బట్టతోటి దీన్ని కూడా మొత్తం సాఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సరేనా, 1-2 సార్లు మొత్తం సాఫ్ చేసుకోండి, ఏడ కచరా ఏం లేకుండా. మనకి ఏంటంటే మనకు జామ్ అయిపోయినప్పుడు మనకు బండి అనేది స్టార్ట్ కాదు, స్టార్టింగ్ ట్రబుల్ ఒకటి, ప్లస్ మనకు పికప్ మాత్రం అస్సలు ఉండదు ఫ్రెండ్స్. సైలెన్సర్ జామ్ అయితే మాత్రం పక్కా ఉండదు.
బాగా తిరిగేటోళ్ళు బాగా లగేజ్ చేసి బాగా తిరిగేటోళ్ళు అయితే ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి అయితే మీరు హెడ్ సైలెన్సర్ అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకోండి. మీకు సైలెన్సర్ కాలుస్తారు, కంపల్సరీగా సైలెన్సర్ అయితే కాల్పించుకుంటే మీకు ఈ ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి సరేనా. ఎందుకంటే మనకు సైలెన్సర్ అనేది క్లీన్ చేసి హెడ్ అనేది క్లీన్ చేసి ఏంటంటే బండి అనేది పికప్ పెరుగుతుంది, ఇంకోటి మైలేజ్ పెరుగుతుంది, అంతా బాగుంటుంది అనమాట. ఈ రకంగా చేసుకోవాలి కంపల్సరీగా. మీరు ఒకవేళ లగేజ్ తక్కువ వేసి మామూలుగా మేము లోకల్ అనేది ఎరుగుతాము అన్నట్టు ఉంటే 6 నెలలకు ఒకసారి చేయించినా కూడా ఏం కాదు. కంపల్సరీగా అయితే హెడ్ సైలెన్సర్ అనేది కంపల్సరీగా అయితే 6 నెలలకు ఒకసారైనా, ఎక్కువ తిరిగేటోళ్ళు ఉంటే 3 నెలలకు ఒకసారి అయితే కంపల్సరీగా మీరు చేయించుకోండి ఫ్రెండ్స్ సరేనా. ఫ్రెండ్స్ చూడండి, మనకు హెడ్ గ్యాస్ కిట్ ఉంది కదా, హెడ్ గ్యాస్ కిట్ అనేది అనబాండ్ పెట్టుకోండి కంపల్సరీగా. అనబాండ్ ఉంటే అనబాండ్, లేకపోతే మీ దగ్గర అందుబాటులో ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే కంపల్సరీగా వాడండి. ఇది హెడ్ గ్యాస్ కిట్ అయితే వేసేద్దాం. హెడ్ గ్యాస్ కిట్ వేసిన తర్వాత మనకు మన హెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, హెడ్ అయితే ఎక్కించుకుందాం. చూడండి మన హెడ్ ఎక్కించుకుందాము. హెడ్ అయితే చూడండి మనకు దీనికి ఎక్కడ సైడ్ ఎక్కించుకున్నా ఏమీ కాదు. కంపల్సరీగా అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, మార్కింగ్ పెట్టాలి అనేది ఏది ఉండదు. కంపల్సరీగా మీరు ఎక్కడ సైడ్ ఎక్కించినా కూడా ఏమీ కాదు. కంపల్సరీగా బండి అయితే స్టార్ట్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వదు. మీరు ఉల్టా వేసినా అది వేసినా అనేది మీరు మాత్రం భయపడద్దు సరేనా. ఎట్లా ఎక్కించుకున్నా ఏం కాదు, ఎందుకంటే అన్ని సైడ్లో సేమ్ ఉంటుంది. నువ్వు ఎట్లా వేసినా కూడా ఏం కాదు. కంపల్సరీగా వాచర్ ప్లేన్ వాచర్ ఇది చూడండి, ప్లేన్ ఉంటుంది మొత్తం వాచర్. ఇది ప్లేన్ వాచర్ అనేది ఫస్ట్ వేయాలి. ఇది కట్ వాచర్ అంటే మధ్యలో కట్ అయి ఉంటుంది చూడండి, ఇది కట్ వాచర్ మధ్యలో కట్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్లేట్ వాచర్ వేసిన తర్వాతనే కట్ వాచర్ వేయండి. ప్రతి దానికి మనకు 4 ఉన్నాయి కదా, 4 స్టెడ్లకి వేయండి. తర్వాతనే నట్టు పెట్టండి. నట్టు పెట్టి టైట్ చేసేస్తే సరిపోతుంది. 4గిటికి ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 4గిటికి ఇదే ప్రాసెస్. 4 నట్లకు అనేది సేమ్ టు సేమ్ ఇదే రకంగా వేసి మొత్తం 4 నట్లు ఉన్నాయి కదా, మన 11 నెంబర్ నట్లు అనేది మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి సరేనా. 4 నట్లు మొత్తం ఫుల్ టైట్ చేసేసుకోండి ఒకటేసారి. మొత్తం 4 ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. దీంట్లోకి ఆపోజిట్ టైట్ చేసుకుంటే ఏంటంటే హెడ్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది. ఎప్పుడైనా పర్వాలేదు, మనం హెడ్ కానీ ఓపెన్ చేసి ఆపోజిట్ టైట్ చేసేసుకోండి సరేనా. అయిపోయింది కదా, మనకు ప్లగ్ వైర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ప్లగ్ వైర్ అయితే పెట్టేసేద్దాం. పెట్టేసిన తర్వాత మనకు సైలెన్సర్ ఉంది కదా ఫ్రెండ్స్, సైలెన్సర్ అయితే సాఫ్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ 2 10 నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా చూడండి, ఇక్కడ సైడ్ 2 10 నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా. 10 నెంబర్ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసేసుకుందాం. 10 నెంబర్ బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే లోపల హోల్స్ ఉంటాయి కదా, మనకు సైలెన్సర్ లోపల కచరా మొత్తం జామ్ అయ్యి ఇది ఒక చిన్న జాలీలాగా ఉంటుంది, ఆ జాలి జామ్ అయిపోతుంది సరేనా. మీకు ఓపెన్ చేసినాక చూపిస్తా సరేనా. మనం ఈ బోల్టాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 2 బోల్టాలు అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అన్నమాత్రం సింపుల్గా వచ్చేస్తుంది. ఇట్లా అంటే చూడండి మనకి ఈ విధంగా వెళ్తుంది బయటికి. చూడండి మనకు పొల్యూషన్ పైపు లాగా ఇది చూడండి. సో సేమ్ చూడండి మనకు హోల్స్ అనేది ఏ విధంగా జామ్ అయినాయి ఒకసారి మీరు గమనించండి. చూడండి మనకు చాలా జామ్ అయినాయి, మీకు క్లారిటీ కనిపిస్తలేవు కానీ చాలా జామ్ అయినాయి, ఒకసారి మీరు బాగా గమనించండి. చూడండి మనకు ఎంతగానో జామ్ అయినాయి. చూడండి మనకు హోల్స్ కనబడుతున్నాయి కదా మీకు క్లారిటీగా. ఈ హోల్స్ మొత్తం జామ్ అయిపోయినాయి, మీరు మంచిగా గమనిస్తే మీకు కనబడతాయి ఫ్రెండ్స్. చూడండి మనకు హోల్స్ మొత్తం జామ్ అయిపోయినాయి. మామూలుగా ఒక వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి వైర్ మొక్క తీసుకొని మొత్తం హోల్స్ మొత్తం ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్ మొత్తం సాఫ్ చేసేసుకోవాలి కంపల్సరీగా. అన్ని హోల్స్ ప్రతి హోల్స్ కానీ కంపల్సరీగా సాఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హోల్స్ మొత్తం అన్ని హోల్స్ ఎన్ని హోల్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. చూడండి మనకి ఎంత జామ్ అయినాయి ఒకసారి చూడండి. ఈ హోల్స్ ఉంది కదా, హోల్స్ ఎంత జామ్ అయినాయి చూడండి ఒకసారి గమనించండి. ప్రతి ఒక్క హోల్ కానీ పక్కా జామ్ అయింది కదా, పక్కా జామ్ అయినాయి అన్నీ సాఫ్ చేసేసుకోవాలి. సాఫ్ చేసేసుకుందాం మొత్తము. చూడండి అన్ని హోల్స్ మొత్తం సాఫ్ చేసేసుకోవాలి. జర కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, మొత్తం సాఫ్ చేసేసుకోండి. ఈ రకంగా మొత్తం సాఫ్ చేసేసుకోండి సరేనా. మొత్తం సాఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతిదీ మాత్రం సాఫ్ చేసేసుకోవాలి. జర లేట్ అయినా పర్వాలేదు, అన్ని జర ఓపికతోటి మొత్తం సాఫ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు బండి అనేది పికప్ పెరుగుతుంది కంపల్సరీగా. చూడండి మనం సాఫ్ చేసేసుకున్న తర్వాత మనకి పెట్రోల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పెట్రోల్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీన్ని కూడా చూడండి మనకు చాలా కచరా ఉంటుంది దీనికి, ఎందుకంటే మనకు పొగ మొత్తం దీనికి వచ్చి ఆంతుంది కాబట్టి చాలా కచరా ఉంటుంది. మొత్తం సాఫ్ చేసేసుకోవాలి. మనకు మొత్తము ఆ వైర్ తోటి ఆ రకంగా సాఫ్ చేసుకున్న తర్వాత మనకు పెట్రోల్ తోటి అనేది ఈ రకంగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీగా సరేనా. చూడండి మనకి ఇప్పుడు హోల్స్ అనేవి మీకు క్లారిటీగా కనిపిస్తాయి. చూడండి ఎంత క్లారిటీగా అంటే అంత క్లారిటీగా కనిపిస్తాయి. హోల్స్ అనేది ఎంత హోల్స్ ఎంత సన్నం అయిపోయినాయో మీకు అర్థమవుతుంది. చూడండి అవి కనబడుతున్నాయి కదా, చూడండి మొత్తం నీట్గా చూడండి ఈ రకంగా కడుక్కోండి. మనకు హోల్స్ చూడండి ఒకసారి మీరు గమనించండి. మొత్తం హోల్స్ మొత్తం నీట్గా అయిపోయినాయి, ఒకసారి మీరు బాగా గమనించండి. చూడండి ఒకసారి చూడండి మొత్తం అయిపోయినాయి. ఈ రకంగా మొత్తం ప్రతి తాన మొత్తం నీట్గా ఈ రకంగా కడుక్కొని మొత్తం ఈ రకంగా చేసుకోండి. మొత్తం అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది. మనం బట్టతోటి అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. దీన్ని బట్టతోటి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి యథావిధిగా. మనకు అయిపోయింది వర్క్ మొత్తము. ఇది ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసి మనం సైలెన్సర్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది సరేనా. చూడండి ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా హోల్స్ అనేది ఏ రకంగా అయినాయో సరేనా. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి మీరు చూడండి ఫిట్ చేసేద్దాం. దీన్ని అయితే యథావిధి సింపుల్గా ఎక్కేస్తుంది. మనకు 2 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి ఫ్రెండ్స్, 2 10 నెంబర్ బోల్టాలు అయితే మనం ఫిట్ చేద్దాం.
10 నెంబర్ టీ పానతోటైనా 10 నెంబర్ సెట్ పానతోటైనా వెళ్తుంది, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి సరేనా. 10 నెంబర్ టీ పాన 10 నెంబర్ రింగ్ పానతోటైనా పర్వాలేదు, 10 నెంబర్ రింగ్ పానతోటి సరేనా. మన సైలెన్సర్ ఉంది కాబట్టి సైలెన్సర్ అయితే ఎక్కించేసుకుందాం. చూడండి సైలెన్సర్ అయితే ఎక్కించేస్తున్నా. ఫస్ట్ ముందర సైడ్ ఎక్కియండి. ముందర సైడ్ ఎక్కించిన తర్వాత పైన మనం అక్కడ బోల్ట్ వచ్చింది కదా, పెద్ద బోల్ట్ అనేది పెట్టేసేద్దాం. 16 నెంబర్ బోల్ట్ అనేది మామూలుగా ఫుల్ టైట్ చేయదు, టెంపరీ ఎక్కియండి. టెంపరీ ఎక్కించిన తర్వాత సైడ్ 12 నెంబర్ నట్లు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, 12 నెంబర్ నట్లు వాచర్లు ఉన్నాయి కదా, ఈ వాచర్ ముందు వేసేసి నట్టు ఎంకించి పెట్టేసేయండి సరేనా. నట్టు వాచర్ కంపల్సరీ వేయండి. వేసిన తర్వాత మనం ముందర ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 12 నెంబర్ రింగ్ పానతోటి మనం ఈ 2 నట్లు ఉన్నాయి కదా, 2 నట్లు అనేది ఫుల్ టైట్ చేసేసేయండి. మనం ఫుల్ టైట్ చేసేసేయండి యథావిధిగా ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత 16 నెంబర్ రింగ్ పానతోటి ఇక్కడ నట్టు అనేది ఫుల్ టైట్ చేసేసేయండి. మన పెద్ద నట్టు వచ్చింది కదా సైలెన్సర్ది, ఆ నట్టు అనేది ఫుల్ టైట్ చేసేసేయండి. ఫుల్ టైట్ చేయండి ఒక యథావిధిగా. మనకు వర్క్ అయిపోయినట్టు. మనకు పొల్యూషన్ పైప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ చూడండి పొల్యూషన్ పైప్ అనేది పెట్టేసేద్దాం. పొల్యూషన్ పైప్ పెట్టేస్తే మనకి వర్క్ అయిపోయినట్టు చూడండి. ఒకసారి అయితే మీరు గమనించండి. పొల్యూషన్ పైప్ అనేది కరెక్ట్ ఊసే పెట్టుకోండి సరేనా. కరెక్ట్ ఊసే పెట్టుకోండి. క్లిప్ ఉంది కదా, క్లిప్ అనేది కరెక్ట్ ఊసే పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి మనం ఇప్పుడు ఒకసారి తాళం ఆన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ బండి స్టార్ట్ చేద్దాం. చూడంండి ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి ఇప్పుడు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిందా అయిపోయిందా తెలుస్తుంది. చూడండి మనకి చూడండి బండి అనేది స్పీడ్ ఉట్లాడుతుంది. చూడండి ఒకసారి మీరు గమనించండి. అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంది చూడండి, ఒకసారి గమనించండి మీరైతే. ప్రాబ్లం అయితే ఇంతమందికి మనకు టైర్ అనేది తిరగాలి. అంటే మనకు సైలెన్సర్ అంతగానే జామ్ అయిపోయింది కాబట్టి, మనకు హెడ్ కూడా జామ్ అయిపోయింది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే గమనించండి సరేనా. చూడండి మన బండి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఒకసారి చూడండి మీరు సైలెంట్గా ఉంటా. మనకైతే బండి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది ఫ్రెండ్స్. చూడండి మనకైతే బండి అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. చూడండి మనకైతే ప్రాబ్లం అయితే దగ్గరగా మొత్తం క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ విధంగా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు జనరల్గా అయితే మీరు పెట్రోల్లో ఆయిల్ కొట్టిస్తారు కదా, డబల్ ఆయిల్ వేసినా ఏ ఆయిల్ వేసినా కూడా కంపల్సరీగా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ విధంగా కంపల్సరీగా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకోండి, నేను ఇంతసేపు కష్టపడ్డందుకు ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా బాయ్.